హోప్ ఛానల్ ప్రేక్షకులకు ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మనలను దీవించుచు పోషించుచు రక్షించున్నటువంటి దేవుడు ఈ దినమందు ప్రత్యేకమైన వర్తమానము మీకు అందించబోతున్నాడు. ముఖ్యంగా దానియేలు గ్రంథములో ఉన్న 4వ అధ్యాయంలోను 5వ అధ్యాయంలో ఉన్నటువంటి సారాంశము ఈరోజు మనము తెలుసుకోబోతున్నాం. మీ బైబిళ్ళు మీరు తీసి ఈ యొక్క వచనాలను జాగ్రత్తగా తిలకించవలసిందిగా మిమ్మల్ని ఆహ్వానించుచున్నాం. ఈ దినము ఒక ప్రత్యేకమైన అంశము ఏమంటే ప్రభువు రాజులను ఏర్పాటు చేస్తాడు, ప్రభుత్వములను ఏర్పాటు చేస్తాడు. దేవుడు ప్రభుత్వములను ఏర్పాటు చేస్తున్నాడు. కానీ దాని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి రాజులు అనేక విధాలుగా వారి ఇష్టాల చొప్పున ప్రభుత్వాన్ని నడిపిస్తూ దేవుని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. అందుకని గొప్ప గుణపాఠము నేర్పించుటకు దేవుడు ఈ యొక్క 4వ అధ్యాయములో మనకు గొప్ప వివరణ ఇచ్చినాడు. ముఖ్యంగా నెబుకద్నెజర్ అనేటువంటి రాజు గురించి మనం ఆలోచించినప్పుడు ఆయన 2వ అధ్యాయములో వినిన కలను బట్టి 3వ అధ్యాయములో ఆ యొక్క కళ యొక్క భావము తెలిసిన తర్వాత గొప్ప ప్రతిమను కట్టి గొప్ప కార్యము చేయాలని చెప్పి ఆయన తలంచాడు. రాజులందరిలో ఆయనే ఉండవలనని, అనగా ఆయన తప్ప మరొక రాజు ఉండకూడదని ఆ గొప్ప ప్రతిమను, అనగా ఆ యొక్క ప్రతిమ యొక్క ఎత్తు 90 అడుగులు, వెడల్పు 9 అడుగులని చెప్పేసి మనం చూస్తున్నాం. కాబట్టి అంత గొప్ప ప్రతిమను చేసి మొత్తం అందరూ ప్రపంచంలో ఉన్న ఆయన రాజ్యంలో ఉన్న వారందరూ ఆ ప్రతిమకు నమస్కారం చేయవలనని ఆయన చాలా శాసనాన్ని ఏర్పాటు చేశాడు. అయితే చివరికి ఏమి జరిగిందో మనము జాగ్రత్తగా తిలకించాం. అయితే ఈ దినమందు చూడబోతే ఈ యొక్క నెబుకద్నెజర్ రాజు 4వ అధ్యాయములో తనే సాక్ష్యమిచ్చుచు యెహోవా దేవుని గురించి పొగుడుచు ఆయనకి కలిగినటువంటి కళను వివరిస్తూ దాని యొక్క భావమును కూడా వివరించమని ఆయన కోరుతున్నట్లు ఇక్కడ చూస్తున్నాం. ముఖ్యంగా గమనించండి, మొదటిగా మనము 1 నుంచి 9 వచనాల్లో మనం చూసినప్పుడు ఆయన గొప్ప సాక్ష్యం ఇచ్చినట్లుగా మనకి గమనార్హంగా ఉంది. అయితే ముఖ్యంగా మనకు దేవుని యొక్క వాక్యము చెప్పేటువంటి విషయం ఏంటంటే ప్రభుత్వములను దేవుడే ఏర్పాటు చేస్తాడు, అధికారులను కూడా దేవుడే ఏర్పాటు చేస్తాడు. అయితే దేవుని సంఘము ఈ యొక్క లోకములో ఉన్న దేవుని సంఘము ప్రభుత్వమునకు లోబడవలనని ప్రభువే తెలియచేస్తున్నాడు. అంతేకాకుండా ప్రభుత్వము క్రింద ఉన్నవారు, పౌరులుగా ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వానికి చెందవలసిందానని చెందేలాగా చేయాలని, ప్రభుత్వానికి కూడా విధేయులై ఉండాలని యేసు ప్రభు మత్తయి సువార్త 22వ అధ్యాయంలో 21వ వచనములో చెప్పినటువంటి మాట మనందరికీ తెలుసు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క మాటను మనము అవలంబించవలసిందిగా, పాటించవలసిందిగా ప్రభు మనకి తెలియచేస్తున్నాడు. ముఖ్యంగా ఈ యొక్క ప్రభుత్వం క్రింద ఉన్నటువంటి వారందరూ, ఆ పౌరులందరూ కూడా ప్రభుత్వానికి లోబడవలసి ఉన్నారు. ఈ ప్రభుత్వము క్రింద ఉన్నటువంటి మనకు ఈ లోకములో మనము దేవుని భక్తులమైనప్పటికీ మన పని మనం చేస్తూ వారి యొక్క నియమాలకు కూడా మనము లొంగి లేక విధేయత చూపించవలసిందిగా ఆదేశింపబడుచున్నాం. అందుకనే రోమా 13వ అధ్యాయము 1వ వచనములో ఈ సంగతులు మనకు వ్రాయబడి ఉన్నవి. ఎందుకంటే అధికారులను దేవుడు ఏర్పాటు చేస్తాడు, ప్రభుత్వములను కూడా దేవుడే ఏర్పాటు చేస్తాడు అని. అయితే ముఖ్యంగా దేవుని సంఘం మాత్రం ప్రభుత్వములో ఉంటూ దేవుని పనిని చక్కగా నిర్వర్తించవలసి ఉన్నారు. ఎందుకంటే మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనంలో మనం చూసినట్లయితే దేవుని ప్రజలైనటువంటి వారు దేవుని సువార్తను ప్రకటించాలని చెప్పేసి అక్కడ ఆదేశించబడుతున్నాం. ఎందుకంటే మీరు వెళ్ళి లోకమునకు సత్య సువార్తను ప్రకటించండి, యేసుక్రీస్తు నామమున వారికి బాప్తిస్మీయుడని చెప్పేసి ప్రభు చెప్తున్నాడు. అంతేకాకుండా యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉండదను అని చెప్తున్నాడు. కాబట్టి మనం ఏ ప్రభుత్వం క్రింద ఉన్ననో యెహోవా దేవుణ్ణి మహింపరచవలసినదే, ఆయన యొక్క సువార్తను ప్రకటించవలసినదే. ప్రకటించుచు ఆయన చేసిన మహత్కార్యములను గూర్చి మనము సాక్ష్యం ఇవ్వవలననేటువంటి విషయము ఈ యొక్క అధ్యాయంలో కూడా మనము ప్రేరేపించబడుచున్నాం. ముఖ్యంగా ఇక్కడ నెబుకద్నెజర్ విషయం మనం ఆలోచిద్దాం. నెబుకద్నెజర్ రాజు మహా గొప్ప రాజు, ప్రపంచానికే మహా గొప్ప రాజు. అయితే ఇంత గొప్ప రాజు దేవుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. మనము 2వ అధ్యాయము 47వ వచనములోను 28వ వచనంలోను కూడా చూచాము. యెహోవా దేవుడు గొప్ప దేవుడని
మరి దానియేలు యొద్ద ఒప్పుకున్నట్టుగా మనం చూసాం. అయితే ఇప్పుడు కూడా ఆ దేవుడు మహత్కార్యములు చేయవాడు, తర్వాత ఈ యొక్క ప్రభుత్వములను స్థిరపరచువాడు, ఆ దేవుడు తప్ప మరో దేవుడు లేడని చెప్పేసి ఈ 4 అధ్యాయంలో మనం చూస్తున్నాం. అయితే చూడండి, ఈ యొక్క 4 అధ్యాయంలో ఇంత గొప్ప సాక్ష్యం ఇచ్చినటువంటి రాజు కల కన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ కల ఏమిటంటే ఒక పెద్ద చెట్టుని చూచాడు. ఆ పెద్ద చెట్టు ఆకాశమంత ఎత్తుగా ఉండినట్టుగా ఆయన గమనించాడు. ఆ యొక్క ఎత్తుగా ఉన్నటువంటి ఆ చెట్టు నిండా ఆకులు, చక్కని ఆకులు ఉండినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత ఆ యొక్క చెట్టు మీద మరి చాలా ఆహారానికి సంబంధించినటువంటి ఆహారము సంబంధించినటువంటి ఆ యొక్క చక్కని పండ్లు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనిస్తున్నాం. అయితే చూడండి, ఆయన గొప్ప కలను కనాడు. ఆ తర్వాత ఆ చెట్టు క్రిందకు అనేకమైన మరి పశువులు వచ్చి, ఆ తర్వాత అనేక మంది మనుషులు వచ్చి దాని యొక్క నీడ క్రింద ఉంటున్నట్లుగా, సేద తీర్చుకుంటున్నట్లుగా చూస్తున్నాం. ఆ చెట్టు మీద పక్షులన్నీ కూడా నివాసముగా ఉంటున్నవని, తర్వాత ఆ చెట్టు ఇచ్చేటువంటి ఆ యొక్క ఆహారమును బట్టి మరి తిని సంతృప్తి పడుతున్నట్టుగా ఈ యొక్క కలను ఆయన చూచాడు. అంతేకాకుండా అంత గొప్ప చెట్టు, ఆకాశమంత విశాలముగా ఉన్నటువంటి ఆ చెట్టు, అలాగే భూతలమంత విశాలముగాను ఆకాశమంత ఎత్తుగా ఉన్నటువంటి ఆ చెట్టు నరకబడినది అని చెప్పి కూడా చూచాడు. దీనిని చూచిన తర్వాత రాజు మరలా కలత చెందాడు. దేవుని బిడ్డలారా, 2వ అధ్యాయంలో ఇచ్చిన కలను బట్టి కూడా ఆయన కలత చెందినప్పుడు దేవుడు దానియేలును ఉపయోగించి ఆ దర్శనమును, ఆ భావమును మరి చక్కగా వివరించినప్పుడు రాజు ఎంతో సంతోషించాడు అని మనం అక్కడ చూచాం. అయితే ఇప్పుడు ఆ యొక్క చెట్టు గురించి ఆయన కళ చూచినప్పుడు ఇప్పుడు మరలా కలత చెందినట్లుగాను, ఏమిటి దీని యొక్క భావం తెలుసుకోవాలని చెప్పేసి నెబుకద్నెజరు రాజు తలంచాడు. అయితే దేవుని బిడ్డలారా, ఈ విధంగా కలత అనేటువంటిది, కలత చెందడం అనేది సాధారణంగా దాదాపు అందరికీ వచ్చేటువంటిదే. ఏదైనా జరగకూడదనేది జరిగినప్పుడు, ఏదైనా చూడకూడదు చూసినప్పుడు చాలా చింతపడతారు, కలత చెందుతారు. ఇది ఎలా, అది ఎలా అని చెప్పి వాళ్ళు చాలా చాలా ఆలోచనలు చేస్తుంటారు. అయితే గమనించండి, మరి ఆలోచన చేసిన వెంటనే దానికి వెంటనే పరిష్కారము దొరకనప్పుడు మనకు ఇంకా ఆ యొక్క కలత కొనసాగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, ఈ రాజు చేసినది ఏమిటంటే, అక్కడ దానియేలు మరి ఉన్నాడనే సంగతి తెలుసు. మరి ఆయన ఇదివరకు కలలను, కల భావములను యెహోవా దేవుని ద్వారా బయలుపరిచాడనే సంగతి కూడా దానియేలుకు, ఈ రాజుకు తెలుసు. అయితే దేవుని బిడ్డలారా, తెలిసినప్పటికీ ఈ రాజు మరొకసారి మాంత్రికులను, గారడీ వారిని, శోధగాండ్రులను, జ్యోతిష్యులను వీరిని మరలా రప్పించి ఈ కల యొక్క భావమును చెప్పమని చెప్పేసి మరలా చెప్తాడు. అయితే మొదట్లో చూస్తే, మొదటి వచ్చిన కలలో ఎవరైతే దాని యొక్క భావమును చెప్పరో వారు మరి నరకబడుదురు, లేక తుత్తునీయులుగా చేస్తాను అని చెప్పేసి అప్పుడు వారందరినీ భయక్రాంతులుగా చేస్తాడు. అయితే ఇప్పుడైతే ఎలాంటి శాసనము పుట్టించలేదు, కానీ మరి ఏ విధమైనటువంటి మరణకరమైనటువంటి శాసనము ఇవ్వలేదు. కానీ ప్రస్తుతము అందరినీ పిలిపించాడు. నా కల వచ్చినది, ఈ కళ ఫలానా కళ అని చెప్పి కళను వివరించాడు. కానీ దాని యొక్క భావాన్ని ఈ మాంత్రికులు కానీ, గారడీ వారు కానీ, జ్యోతిష్కులు కానీ, లేక శకునగాండ్రు కానీ వారు ఏమాత్రం కూడా చెప్పలేకపోయారు. అయితే చివరకు దానియేలుని రప్పించి ఆ దానియేలు ద్వారా ఈ యొక్క కళను తెలుసుకోవాలని ఆశపడ్డాడు. దానియేలు పిలిపించబడ్డాడు. ఆ తర్వాత ఆ కళను గూర్చి విన్నప్పుడు దానియేలు చాలా మరి ఆ రాజుకు చెప్పడానికి సంశయపడ్డాడు. దాదాపు 1 గంట సేపు దానియేలు ఆ కళను గురించి చెప్పలేకపోయాడు. చెప్పకుండా మౌనంగా ఉన్నాడు. రాజు ఆలోచించటం మొదలుపెట్టాడు. ఏమిటా దీని యొక్క మరి భావం ఏమిటా అని చెప్పేసి రాజు ఆలోచిస్తున్నాడు. కానీ దానియేలు మాత్రము, దేవుని యొక్క భక్తులారా, మరి ఆ కళ యొక్క భావమును చెప్పడానికి సంశయపడ్డాడు. కారణం ఏమిటంటే, దానియేలు ప్రాముఖ్యముగా మంచి వార్త అయితే వెంటనే చెప్పేసే ఉండేవాడు. కానీ ఇది మంచి వార్త కాదు, రాజుకి మరి కీడు వచ్చేటువంటి ఆ యొక్క కళ కాబట్టి, భావము కాబట్టి చెప్పడానికి సంశయపడ్డాడు. అయినను దేవుడు బయలుపరిచినటువంటి సంగతులు తన యొక్క ప్రవక్తలైన వారు చెప్పవలెను. చెప్పి అది మంచిదైనను చెడుదైనను వారు చెప్పి ఆ రాజులను కానీ, ఆ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి వారిని కానీ ప్రభువు దగ్గరికి నడిపించవలసి ఉన్నారు. ఆ కారణం చేత దేవుని యొక్క భక్తులారా గమనించండి, దేవుడు మరి తప్పకుండా దాని యొక్క భావాన్ని మరి ఎవరికి అవసరమో ఆ యొక్క అవసరమైన వారికి చెప్పడానికి
ఆయా వ్యక్తులను ఉపయోగించుకుంటాడని పరిశుద్ధ గ్రంథము మనకు తెలియజేస్తుంది. దానియేలును ఉపయోగించాడు. అయితే దానియేలు సంశయపడిన తర్వాత 1 గంట అయిన తర్వాత రాజా ఇది నీకు జరగకుండా ఉంటే బాగుండేది అనేటువంటి మాటలు అంటున్నాడు. ఇది నీకు తప్ప వేరొకరికి జరిగి ఉంటే బాగుండేది అని అన్నప్పుడు రాజుకి కొంచెం మరి ఆందోళన కలిగి ఉండవచ్చు. కానీ దానియేలు మాత్రము మరి దాని గురించి ఈ విధంగా మొదలెట్టాడు. రాజా, ఆ పెద్ద చెట్టును నీవు చూచావు, ఆ యొక్క చెట్టు ఆకాశమంత ఎత్తుగా ఉన్నట్టు నువ్వు చూచావు. అలాగే మరి వెడల్పు చూచినప్పుడు అది భూతలమంతా ఆక్రమించినట్టుగా నీవు చూచావు. దాని మీద పక్షులుండుట చూచావు, క్రింద పక్షులు అనేకులు మరి దాని క్రింద నీడన సేద తీర్చుకోవడం నీవు చూచావు అని చెప్పాడు. ఆ తర్వాత దాని యొక్క భావాన్ని చెప్పనారంభించాడు. దానియేలు ఏమాత్రమును సంశయ పడలేదు. కానీ మొదలుపెట్టిన తర్వాత దాని గురించి మొత్తం పూర్తిగా చెప్పడం జరిగింది. అయితే దేవుని బిడ్డలారా చూడండి, ఈయన ఆశతో వింటున్నాడు. అయితే ఈ యొక్క ఆశతో విన్నటువంటి ఈ రాజు ఇంకా ఏముందో అని ఆలోచన చేస్తున్నాడు. ఆ యొక్క గొప్ప చెట్టు నీవే రాజా అని చెప్పేసి అన్నాడు. నీ రాజ్యము ఆ భూతలమంతా విస్తారముగా ఉన్నది, భూమిని నిండి ఉన్నది అని చెప్పేసి అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత దాని మీద ఉన్నటువంటి పక్షులు నీవు మరి మీ మీద ఆధారపడ్డవి అని చెప్పేసి అన్నాడు. దాని క్రింద సేద తీర్చుకున్నటువంటి పశువులన్నీ కూడా అన్నిటినీ నీ రాజ్యములో ఏ లోటు లేకుండా సంపూర్ణ ఆహారముతో ఆనందంగా జీవించాయి అని చెప్పేసి అని చెప్పినప్పుడు రాజు చాలా సంతోషించాడు. ఆ తర్వాత గమనించండి దేవుని యొక్క భక్తులారా, మిగతా విషయం చెప్పినప్పుడు ఆ రాజు కాస్త బాధపడినట్టుగా మనం చూస్తున్నాం. ఆ చెట్టు నరకబడినది అని అన్నాడు. ఆ చెట్టు కొమ్మలన్నీ కూడా నరకబడినవి, మొద్దు మాత్రం అలాగా ఉంచబడిందని చెప్పేసి అన్నాడు. దీని యొక్క భావం ఏమిటంటే, నీకు ఇవ్వబడినటువంటి ఈ గొప్ప రాజ్యము నీ యొద్ద నుండి మరి ప్రస్తుతము తీసివేయబడుతుంది. ఎందుకనంటే నీవు గర్వించి ఉన్నావు, నీవు దేవుని కంటే హెచ్చుగా ఆలోచించావు. ఆ ప్రతిమను చేయుట ద్వారా ఈ రాజ్యములలో ఇతర రాజ్యములు ఏ మాత్రము కూడా రాకూడదని నీవు ఆ ప్రతిమను సంపూర్తిగా బంగారంతోనే తయారు చేశావు. ఎందుకంటే ముందుగా దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో చూసినప్పుడు ఆ యొక్క తల బంగారంతో నిండి ఉన్నది, బంగారంతో ఉన్నది. బంగారము సూచనగా బబులోను దేశానికి సూచనగా ఉన్నది. అలాగే ఈ యొక్క ఛాతి చూచినప్పుడు దాని యొక్క అది వెండితో ఉండినట్టు, అది మాది పార్శీకుల రాజ్యమునకు సూచనగా ఉన్నట్టు, అలాగే మరి ఉదరము తొడలు కలిపి ఇనుము అని చెప్పేసి ఆ యొక్క ఇత్తడి అని చెప్పేసి చెప్పబడినప్పుడు అది గ్రీకు రాజ్యానికి మరి సూచనగా ఉన్నది అని. అంతేకాకుండా కింద మోకాల నుండి క్రింద పాదములు మరియు ఆ యొక్క మరి వేళ్ళు ఇవన్నీ కూడా మట్టితోనూ ఇనుముతోనూ చేయబడినటువంటివిగా మనం చూస్తున్నాం. ఇనుము ఆ తర్వాత 2 కలిపినటువంటిగా మనం చూస్తున్నాం. అయితే ఇవన్నీ చూసినప్పుడు ఈ రాజ్యములన్నీ ఉండకూడదని నీ ఒక్కడివే ఆ యొక్క ప్రతిమ మొత్తం అంతా కూడా బంగారంతో చేసి నీలో నీవు గర్వించావు కనుక దేవుడు నీకు మరి గుణపాఠం లేక బుద్ధి చెప్పనై ఉన్నాడని దానియేలు నిర్మోహమాటంగా చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క భక్తులారా గమనించండి, ఈ యొక్క ప్రాముఖ్యమైన విషయం చూడండి. ఎవరైతే పేరు పెట్టి పిలుస్తారో అటువంటి వారే దేవుని బిడ్డలై ఉంటారు, దేవుని సేవకులై ఉంటారు. కనుక దేవుడు ఏ వర్తమానమునైతే బయలుపరిచాడో ఆ వర్తమానాన్ని నెబుకద్నెజరు రాజుకి దానియేలు నిర్మోహటంగా చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఆ చెట్లన్నీ కూడా ఆ చెట్టు అంతా కూడా నరకబడినది, మొద్దు మాత్రం మిగిలినది. ఆ మొద్దు నీవే. అయితే నీవు నీ రాజ్యములో ఉన్నావు, కానీ ఆ రాజ్యము నీ యొద్ద నుంచి తీసివేయబడుచున్నది అని చెప్పాడు. అయితే నీవు మనుషుల ద్వారా తరమబడతావు. ఆ తర్వాత నీవు అడవిలో 7 సంవత్సరములు మరి జంతువులతో కలిసి ఉంటావు, గాడిద మేసినట్లు నీవును గడ్డి మేసిదవు అని చెప్పేసి ఆ విషయం చెప్పినప్పుడు నిజముగా రాజు యొక్క ఉద్దేశం ఎలా ఉంటుందో, ఆలోచన ఎలా ఉంటుందో మీరు గమనించే ఉంటారు. కాబట్టి ఊహించండి, నిజంగా ఏదైనా దుర్వార్త చెప్పినప్పుడు మనం ఎంత కలత చెందుతామో దీన్ని బట్టి గ్రహించగలుగుతున్నాం. కాబట్టి రాజు చాలా కలత చెందాడు. ఆయనను మరి తప్పదు, దేవుని యొక్క వర్తమానం అది గర్వించిన వారిని అనగదొక్కేటువంటి ఆ యొక్క ఆలోచన చేసేటువంటి వాడు దేవుడే. అనగదొక్కి బుద్ధి చెప్పి తర్వాత మరలా తన మరి తిరిగి
మామూలు స్థితికి తీసుకుని వచ్చేటువంటి వాడు కూడా దేవుడే అని చెప్పి ఈ యొక్క విషయాలు మనకు తెలియవస్తున్నాయి. అందువలన మనం గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే రాజుకు ఒక తీర్పు మరి దేవుడు నిర్ణయించాడు. ఆ తీర్పు ఏమిటంటే అతడు నరకబడతాడు, ఆయన అడవిలోనికి పంపించబడతాడు. ఆ విధంగా చెప్పినప్పుడు నిజంగానే మరి ఆయన ఒక రోజున తన యొక్క ఆ రాజ్యంలో తన యొక్క ఆ స్థానంలో ఉండి ఆ రాజ్యభవనంలో ఉండి పైన విహారం చేయించినటువంటి ఆ సమయంలో దేవుని భక్తులారా నిజంగానే మనుష్యులు వచ్చి అతనిని తరిమి 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 అడవిలోనికి మరి తరిమినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత నెబుకద్నెజరు యొక్క గతి ఏమైనదో మనం చూస్తున్నాం. ఆయన తర్వాత రాజుగా తన కుమారుడైనటువంటి ఎవరులేకు అనేటువంటి ఆయన ఆ రాజుగా వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఆయన 7 సంవత్సరములు అడవిలో ఉండి గడ్డి మేసి, గాడిద గడ్డి మేసినట్లు ఆయన కూడా మేసి, ఆ తర్వాత చివరికి అతనికి బుద్ధి వచ్చినప్పుడు దేవుడు ఆ యొక్క నెబుకద్నెజరు యొక్క మనస్సును మార్చిన తర్వాత చివరికి మరలా దేవుడు ఏమని వాగ్దానం చేశాడంటే నీ రాజ్యం మరలా నీకు అప్పగించబడును అని చెప్పాడు. ఆ విధంగానే దాని యొక్క రాజ్యము 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ యొక్క రాజ్యము ఆయనకి ఇవ్వబడినట్టుగా ఈ యొక్క 4 అధ్యాయములు మనం చూస్తున్నాం. చూడండి, దేవుడు మానవునికి ఏ విధంగా బుద్ధి చెప్తాడో, ఏ విధంగా వారిని మరి యొక్క ఆలోచనను మార్చివేస్తాడో, క్రూరులనైనను గర్విష్ఠులనైనను ఏ విధంగా ప్రభువు మారుస్తాడో ఈ యొక్క 4వ అధ్యాయము మనకి వివరిస్తున్నది. నెబుకద్నెజరు రాజు నిజముగా చాలా గర్వించాడని వాక్యము చెప్పుచున్నది. ఆ తర్వాత ప్రభుత్వములను దేవుడు ఏర్పాటు చేస్తాడనే సంగతి ఈ యొక్క నెబుకద్నెజరు రాజు ముందుగా మర్చిపోయిన కారణం చేత ఆయనకు 7 సంవత్సరాలు గొప్ప శిక్ష దేవుడే వేసినట్టుగా మనము చూస్తున్నాం. కాబట్టి తప్పు చేసిన ప్రతి వాడు శిక్షను అనుభవించవలసిన అవసరం ఉన్నది. అలాగే అపవిత్రముగా మాట్లాడిన ప్రతివాడు వాని యొక్క నోరుని దేవుడు పవిత్రపరుస్తాడనే సంగతి మనం చూస్తున్నాం. ఆ తర్వాత దానియేలు 7 సంవత్సరాలు ముగించుకొని తిరిగి వచ్చిన తర్వాత చూడండి, ఇంకా ఆయన వెళ్ళినప్పుడు తన మనస్సు కూడా మరొక రకంగా ఉంటుందని చెప్పినది కూడా నెరవేరుతుంది. ఇదంతా కూడా మరి ప్రవచనములో గ్రంథాలలో ఇది రాయబడి ఉన్నది. కాబట్టి ప్రవచనాలు చాలా ప్రాముఖ్యం. ఈ గ్రంథములో ఉన్న సారాంశము మనం నిజముగా చూసినట్లయితే దేవుడు ఆయన్ని ఎలాగా మరి ఎంత శిక్ష వేశాడో, ఆ శిక్ష ద్వారా ఎంత మార్పు చెందాడో రాజు, మార్పు చెందిన రాజుకి మరలా ఎంత ఘనమైన స్థితిని ఇచ్చాడో ఇక్కడ మనం చూస్తున్నాం. చూడండి, ఘనమైనటువంటి రాజు, గొప్ప రాజు, రాజ్యములను ఏలినటువంటి మహా గొప్ప రాజు, ఆయనకి సాటి అయినటువంటి ఎవరూ లేరు అని తలంచిన రాజు, ఆయన అందరిలోనూ ఘనుడని తలంచిన రాజు, చివరికి దేవుడు ఆయనను ఎంత మరి దిగజారిన స్థితికి నడిపించాడో మనము వాక్యాన్ని బట్టి మనం తెలుసుకుంటున్నాం. అందుకని దేవుని బిడ్డలారా, మనం గర్వించడానికి ఏమీ లేదు. మనకు దేవుని వలన జీవం అనుగ్రహించబడింది, దేవుని వలన జీవితము అనుగ్రహించబడింది, దేవుని వలన మనకు శరీరం అనుగ్రహించబడినది. మనలను సృష్టించిన దేవునిని ఎల్లప్పుడూ కొనియాడటమే మన యొక్క బాధ్యత ఉన్నదని ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిందిగా ఈ అధ్యాయం మనకు తెలియజేస్తున్నది. అంతేకాకుండా మనము జీవించేది మన కోసము కాదని, మనము దేవుని కోసమే, దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు, మనము కూడా ఆయన కోసమే జీవించవలననే విషయము తెలియజేస్తున్నది. ఆ యొక్క నెబుకద్నెజరు అరణ్యములో నుండి మరి వచ్చిన తర్వాత మంచి మనసు కలిగిన వాడై, మామూలు స్థితి వచ్చిన వాడై, రాజా టీవీగా ఆయన మరలా కూడా ఆ రాజ్యం అధిష్ఠించి నిజముగా ఆయన ఎంతో ఆనందించి యెహోవా దేవునిని మరొకసారి స్తుతించినట్లుగా మనం వాక్యములు చూస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క భక్తులారా, ఈయన మార్పు నిజముగా గొప్ప మార్పు ఉన్నది. మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే దానియేలు యొక్క ప్రార్థనా జీవితం, షడ్రక్ మేషక్ అబేద్నెగోల యొక్క ప్రార్థనా జీవితం, వారి నిజాయితీ పరిస్థితి నిజముగా గమనించినప్పుడు దేవుడు ఎంతో మరి వారిని ఆశీర్వదించి అన్య దేశములో కల్దీయుల రాజ్యములో అలాగే దేవుని యొక్క భక్తులుగా వారుండి ఎంత గొప్పగా సాక్ష్యం ఇచ్చి రాజుకు భయపడకుండా దేవుడు బయలుపరిచిన సంగతులను ధైర్యముగా రాజుకు చెప్పి రాజుకి మేలైనటువంటి వర్తమానం ఇచ్చి, ఆయనకు మంచి కలిగే వర్తమానం ఇచ్చి, అలాగే ఆయనకు నిరాశ కలిగే వర్తమానం కూడా భయం లేకుండా అదురు లేకుండా ఇచ్చి చివరకు దేవుని నామాన్ని ఘనపరిచేట విధముగా వీరు వ్యవహరించారని మనం చూస్తున్నాం. దానియేలుని
మొదటి నుంచి కూడా దేవుడు మంచి స్థితిలోనే ఉంచాడు. దానికి కారణం ఆయన యథార్థత, దేవుని యందు ప్రేమ, ఆయనకు దేవుని మీద ఉన్న ఆశ, విధేయత, ఆజ్ఞలు గైకొనడం. మరి అతడు అపవిత్రపరచబడకుండా తన యొక్క శరీరమును కాపాడుకొని యెహోవా దేవునికి గొప్ప సాక్షిగా ఉన్న కారణం చేత రాజుని సైతం మార్పు చెందేటువంటి వానిగా, దేవుని స్మరించేవానిగా, యెహోవా దేవుణ్ణే ప్రతి జనము కూడా కొనియాడాలి అనేటువంటి శాసనము పుట్టించే విధముగా దానియేలు యొక్క జీవితము, ఆయన మాటలు మరి ఉండినట్లుగా మనం చూస్తున్నాం. మనము కూడా గొప్ప సాక్షులమై జీవించాలి. మనము కూడా ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, అనగా ఆనాడు ప్రభుత్వంలో ఉండి దానియేలు ప్రధానుడిగానే ఉన్నాడు. ఈనాడు కూడా మనము ఈ ప్రభుత్వం క్రింద ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క రాజవంశమునకు, యాజక వంశానికి చెందినటువంటి వారముగా మనము కూడా ప్రభుత్వంలో చేసేటువంటి వారముగానే ఉంటూ ఉండాలి. అందుకనే ప్రభువు మనకు సెలవు ఇచ్చినటువంటి విషయం ఏమిటంటే, దేవుడు మనలను విడువడు, ఎడవాయడు, మనలను రక్షించే దేవుడు. వారి మనం ఎక్కడున్నానో, ఏ బంధకాల్లో ఉన్నో మనలను క్షమించి రక్షించేటువంటి దేవుడు మనకున్నాడు. నెబుకద్నెజరుని క్షమించాడు. ఆ తర్వాత తన మామూలు స్థితి అనగా యథాస్థితి తిరిగి ఇచ్చాడు. అలాగే మనం పాప బంధకాల్లో అనేక ఇబ్బందులు పడినను తిరిగి మరలా ఆయన కుమారులుగా చేర్చుకోవడానికి ప్రభు మనలను ఆహ్వానించున్నాడు. ఆ ఆహ్వానాన్ని మనము అందుకొని ఆ ప్రభువు చిత్త ప్రకారంగా జీవించినట్లయితే నిజముగా దేవుడు మనల్ని ఎంతో గొప్పగా ఆశీర్వదిస్తాడనేటువంటి విషయం ఇక్కడ చూస్తున్నాం. అందుకని ఈ యొక్క 4వ అధ్యాయంలో చూసినట్లయితే మహా గొప్ప మార్పు చెందాడు. అక్కడి నుండి నెబుకద్నెజరు రాజు ఇక తిరిగి వచ్చిన తర్వాత 7 సంవత్సరాలు పూర్తి చేసుకుని తిరిగి ఆయన రాజ్యమునకు వచ్చిన తర్వాత యెహోవాకు సాక్షిగానే ఉన్నాడనే విషయము మనం గమనించగలుగుతున్నాం. మార్పు చెందిన వ్యక్తిగా రాజు ఉన్నాడు. ఆయన రాజ్యంలో కూడా ప్రజలందరూ కూడా ఈ దానియేలు దేవునికే నమస్కారం చేయాలి, పూజ చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. ఒక్కడు మార్పు, రాజు యొక్క మార్పు ఆ యొక్క దేశం, ఆ బబులోను దేశం అంతటా, ప్రపంచం అంతటికి కూడా గొప్ప శాసనముగా ఉండిపోయినది. అందుకని యెహోవా దేవుడు అంటే ఎవరో ఆనాటి ప్రజలందరూ కూడా గొప్పగా తెలుసుకున్నారు. దానికి మరి ప్రధానిగా లేక గవర్నర్ గొప్పవాడుగా దానియేలే మరి నెబుకద్నెజరు రాజు క్రింద ఉండినట్టుగా మనము చూస్తున్నాం. కాబట్టి దేవుని ప్రజలు ఎక్కడునను మరి దేవుని కుమారులే. వారు ఘనులుగానే ఉంటారు కానీ దీనులుగా ఉండరు. అందువలన ఈ కళను మరి కళ భావమును చెప్పి చివరకు నెబుకద్నెజరుకు వచ్చినటువంటి శిక్షను కూడా చెప్పి చివరకు ఆయన యొక్క శిక్ష అయిపోయిన తర్వాత ఆ యొక్క నెబుకద్నెజరుని తిరిగి రప్పించిన తర్వాత దేవుడు ప్రత్యేకంగా మరి ఆయన్ని సింహాసనం మీద ఉంచి దేవుణ్ణి ఘనపరిచే విధముగా దేవుడు అతన్ని మార్చాడు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలారా, ఇది గొప్ప సాక్ష్యం. నెబుకద్నెజరు ఇచ్చిన సాక్ష్యం. ఆయన మార్పు చెందిన వ్యక్తిగానే మిగిలిపోయాడు. కాబట్టి ఆ విధంగా మరి మనల్ని కూడా ప్రభువు మార్చి ఆయన రాజ్యమునకు సిద్ధపరచుకుంటాడని కోరుచున్నాను. దేవుడు మనలను ప్రత్యేకంగా దీవించినగా ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, నీ ప్రేమకై వందనాలు. గొప్ప రాజులనే నీవు మార్చి ప్రభువా నీ సాక్షులుగా ఉంచుకున్నందుకు వందనాలు. కాబట్టి ఈ యొక్క గొప్ప సాక్ష్యం ఇచ్చే భాగ్యమును నెబుకద్నెజరుకి మీరు అనుగ్రహించినందుకు వందనాలు. అలాగే దానియేలు ద్వారా అతనికి కలిగిన మార్పును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆ విధంగా నెబుకద్నెజరు కూడా మిమ్మల్ని స్తుతించి రాజ్యమంతటిని నిన్ను ఆరాధించేవారుగా శాసనములనిచ్చి నడిపించిన విధమును బట్టి స్తుతిస్తున్నాం. అలాగే ఈనాడు పాప బంధకంలో ఉన్న మమ్ములను మీరు మార్చి మీ నిత్య రాజ్యమునకు సిద్ధపరచుకొని మా అందరి ద్వారా ఘనత, మహిమ, ప్రభావం పొందుకునమని, మరలా ఈ విధంగా కలుసుకున్న పర్యంత వరకు నీ సహాయం మాకు దయచేయమని, మమ్మల్ని నడిపించి ఆశీర్వదించమని యేసు నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.